ఒక్కరే లేవు, చాలా మంది ఉన్నారు. అంగడి కూడా చాలా మంది పెట్టారు కదా. గుడి చుట్టూ ముస్లిం అంగళ్ళు చాలా ఉన్నాయంట సాటిమే చెప్తున్నాడు. ఇది మన దౌర్భాగ్యం. అధికారులకి కంప్లైంట్ ఇస్తుంటేనేమో ఒక్క అధికారి కూడా పట్టించుకోడు. ఇది ఒక రకమైన కుట్రనే జరుగుతా ఉంది. హిందువులు ఎప్పటికీ మేల్కుంటారో అర్థం కావట్లేదు. ప్రభుత్వాలే మారుతున్నాయి, మన భక్తులు మారట్లా. ఉంటాయి ఇక్కడ మీరు మా ఒక షాప్ ఉంటాయి, షాప్ ఉంది, ఆ పక్క షాప్ గుడికి 100 మీటర్స్ దూరంలో ఎటువంటి అన్యమత ప్రచారం జరగకూడదు అని చెప్పేసి జీవో 746, 747 క్లియర్ గా చెప్తుంది. ఒక్కసారి ఇక్కడ మరి అన్యమత ప్రచారం కాక మరి ఏంటో చెప్పండి. ప్రచారమే అది ఏంది మరి? అది ఒక రకమైన ప్రచారమే. మరి ఇప్పుడు జీవో అగెన్స్ట్ ఇక్కడ చేస్తున్నారు పనులు మాట్లాడితే ఇక్కడ అది కూడా సోదరా మీకు తెలియదు. మత ప్రచారం కింద పెట్టుకోకూడదు. మా గుడి దగ్గర పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టకూడదు. మరి ఎవరు అక్కడ మన అమ్మవారి దగ్గర చేయించా చెప్పు, అది చెప్పు, నువ్వే చెప్పు. చేయిస్తా చేయకూడదు పెట్టుకున్నారు. గుడి దగ్గర ఉంది, గుడి దగ్గర ఉంది. ఆడి సంగతి కూడా చూస్తాం. నువ్వు అసలు ఏ ఆథరైజేషన్ ఇక్కడ షాప్ పెట్టో చెప్పు. పర్మిషన్ అయితే లేదు. ఇవాళ నుంచి వస్తున్నటువంటి క్షేత్రము సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఈ కోనేటిలోకి వచ్చి ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఉంటారు. అక్కడికి వచ్చి ప్రతిరోజు పూజలు చేసినట్టు కూడా చరిత్ర ఉంది. ఇంత ప్రాముఖ్యత విశిష్ట కలిగినటువంటి క్షేత్రంలో 30 అడుగుల దూరంలో ముస్లింలు ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఇక్కడికి వచ్చి మాంసం దుకాణం పెట్టి సాయంకాలం అయితే చికెన్ పకోడాలు పెట్టి ఆ వాసనకి మన భక్తుల్ని ఇబ్బంది పెడతా అంటే టీటీడీ వాళ్ళు పట్టించుకోరు, పంచాయతీ వాళ్ళు పట్టించుకోరు, ఫోన్లు చేసే రారు, నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. ఈ మాంసం దుకాణం కూడా మనం చూద్దాము. డిస్టెన్స్లో ఉందో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చూడొచ్చు రంగనాథ స్వామి, ఇక్కడ స్వామివారు అమ్మవారు కూడా బయట విగ్రహాలు పెట్టేసారు. టీటీడీ నిర్లక్ష్యం అని కూడా చెప్పచ్చు. ఇది కూడా భక్తులకి కనీసం రక్షణ లేదు. ఇక్కడే అండి మాంసం దుకాణం. వాళ్ళని అడుగుతాము ఒకసారి, వాళ్ళ అభిప్రాయాల్లో ఒకసారి కోరుతున్నాను. తీసుకోండి, మాంసం కూడా చూడవచ్చు. ఇక్కడ చూడండి సార్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది కంట్రోల్ లీగల్ మెట్రాలజీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ కదా, పంచాయతీ వాళ్ళది. హైదరాబాద్ 2021 అడ్రస్ ఎక్కడ ఉంది? నియర్ బస్ స్టాండ్ తిరుచానూరు. అడ్రస్ కూడా సరిగ్గా లేదు కదా. పక్కనే రంగనాథ స్వామి ఆలయం కూడా. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇచ్చినారు, ఈ రోజు సాయంకాలం చికెన్ పకోడా పెట్టంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంది. బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం. లీలా కుమార్ అంటే ఎవరు? మీరేనా? మరి మీరు అటు పక్కకి వెళ్ళిపోతే దాని అర్థమైంది. మేము మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. కాదు నోటీస్ కాదు సార్, క్లోజ్ చేయండి. 2021లో తెచ్చుకున్న పర్మిషన్ తోటి ఇప్పుడు దాకా నడిపిస్తున్నాడు. దీనికి రెన్యువల్స్ అడిగితే ఆడ పోయింది అంటాడు. రెన్యువల్స్ ఎవరైనా పడేస్తాడా? సీజర్ చేయండి ఇప్పుడు దీన్ని. సార్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ పంచాయతీ, లోకల్ పంచాయతీ నుంచి ఇల్లీగల్ దే ఆర్ రన్నింగ్. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇల్లీగల్ మాంసం అమ్మితే మీ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారు? స్టాంప్ వేసుకుని మొత్తం వేసి అమ్మాలి.
ఇది దేనికి పర్మిషన్ అంటే ఆ కాటాలు తూనికలు కొలతలకు వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇది మటన్ షాప్ చికెన్ షాప్ పెట్టుకోవడానికి కాదు రెండు కలిపి లేదు మినిమం కెపాసిటీ 100 గ్రామ్ ఇది కూడా తూనికలకు సంబంధించి ఉంటాయి మీరు ఫోటోలు తీసుకోండి సార్ మీరు వస్తారా మమ్మల్ని ఇక్కడ ఈఓ గారు అంటే ఎవరు సార్ పంచాయత్ సెక్రటరీ కదా ఈఓ గారు అంటే పంచాయత్ సెక్రటరీ మాట్లాడినారు రమ్మనండి ఇక్కడే ఉంటాము లేదంటే మరి షాప్ మేము ఎట్లా సార్ ఇలా తాదర్వల్లి మటన్ షాపు పద్మావతి అమ్మవారి గుడికి సమీపంలో రంగనాథ స్వామి గుడి ప్రాంగణంలో ఇది దౌర్భాగ్యం ఆఫ్ ఇండియా చూసుకోండి ఇందులో దౌర్భాగ్యం సిగ్గు లేకుండా మళ్ళీ దబాయింపు రుబాబులు అంటే ఇప్పుడు ఈ మతము మీ దేవుడు మాత్రమే మా దేవుళ్ళు అంటే లెక్కలేదు అంతేగా అవంతా చెప్పలేదు సార్ ఎందుకు పెట్టావా మతాల గురించి గుడి దగ్గరకు వచ్చి పెట్టింది నువ్వు మతమే కదనయ్యా ఈ మసీద్ దగ్గరకు వచ్చి మతాల గురించి కాకపోతే కాదు మసీద్ దగ్గర 10 మంది నువ్వు మతం గురించి మామూలు వచ్చావా చెప్పుకొని మా మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటాయి ఇక్కడ మీరు అరవాల మా ఒక షాప్ ఉంటే అందరూ షాప్ ఉంది ఆ పక్క షాప్ గుడికి 100 మీటర్స్ దూరంలో ఎటువంటి అన్యమత ప్రచారం జరగకూడదు అని చెప్పేసి జీవో 746 747 క్లియర్ గా చెప్తుంది. ఒక్కసారి ఇక్కడ మరి అన్యమత ప్రచారం కాక మరి ఏంటో చెప్పండి. ప్రచారమే అది ఏంది మరి అది ఒక రకమైన ప్రచారమే. మరి ఇప్పుడు జీవోకి అగైనెస్ట్ ఇక్కడ చేస్తున్నారు పనులు మాట్లాడితే ఇక్కడ అది కూడా వచ్చే సోదరా మీకు తెలియదు. మత ప్రచారం కింద పెట్టుకోకూడదు. మా గుడి దగ్గర పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టకూడదు. మరి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి షాప్ లో పెట్టుకోవాలి. ఇవ్వ వస్తాడు ఇవ్వ అడుగు సోదరా చెప్తాడు. ఒక్క నిమిషం ఏంటండి తెలుగుగా మేమేం మాట్లాడలేదు కదా మతాల గురించి. మీరు సైలెంట్ గా చెప్తారు. మతాల గురించి మీరు సైలెంట్ గా చెప్తారు. మీరు సైలెంట్ గా చెప్తారు. మేము బయటకు చెప్తాం. అంతే ఏం చేయలేదు. మీకు ఏం చెప్పలేదు. మేము దొరికిందండి సాబు ఎక్కలేదు చూసేవాళ్ళు అందరు చుట్టుకారు ఆడ 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 చుట్టుకారం పెట్టారు. చూసుకుంటూ వచ్చాం. దగ్గరలో ఇది ఉంది. ఈ నిమిషం మొదలు పెట్టాం. ఈవోకు ఫోన్ చేసినాము. ఫోన్ చేసినాము. విజయ్ కూడా చెప్పినాం. అందరికీ చెప్పినాం. మీ మీద నాకు వ్యక్తిగత కక్ష లేదు. అంటే గుడి దగ్గర ఇన్ని కేజీల చికెన్ కొట్టి పెట్టుకున్నారు. పకోడీ కంటే గుడికి వచ్చిన వాళ్ళకి పోయినప్పుడు సాయంత్రం చికెన్ వాసన పడుతారా పకోడీ ఎక్కడేస్తారు ఇక్కడ వేస్తారు. ఇంకా ఎన్ని కోళ్ళు ఉన్నాయి అక్కడ కేజెస్ లో వేసంటారు. ఇంకా పోతుంటే వేసంటారు. రెడీగా పెట్టినాడు. మళ్ళీ స్టాక్ తీసుకోవాలి అన్ని ఆదివారంకి వాటికి మీకు ఆలోచన ఉండాలా. రేణుగుంట్లోనో చంద్రగిరిలో పెట్టుకుంటే ఇవిడు అడగడు. క్షేత్రము అమ్మవారి తెచ్చుకుంటాడు. దూరం పవిత్రమైన సాక్షాత్ అమ్మవారి జన్మించిన ప్రదేశం కోనేరు. అది పుష్కర్ని కాదు. ఏం కాదు కదా. ఆయన కాగితం కాగితం ఇవే కాదు మొత్తం ఉన్నాయి అనేసి మొత్తం చుట్టూ ఉన్నాయి. జీతం శుక్రవారం అంతా ఉన్నాయి. జీతం పరిధిలో జీతం పరిధిలోనే ఉన్నాయి. మొత్తం
వచ్చినారు ఇంట్లో తింటున్నారు, ఎవరి మీద తింటున్నారు. మళ్ళీ 3 రోజులు ఉంటాం కదా అనుకుంటాం, 3 రోజులు ఉంటాం కదా. మళ్ళీ ఏదైనా ఊర్లో కాదు సార్, చెప్తాం ఇక్కడ ఉంది అదే చెప్తున్నాం. తీపిస్తే అన్ని ఒకటే కాదు, అన్ని చుట్టుపక్కల ఉండేది మాత్రం తీయాలి. ఎంట్రన్స్ లో కూడా చెప్పేది 2 కిలోమీటర్స్ సరౌండింగ్ మటను, చికెను, వైన్ షాపు ప్లస్ సిగరెట్లు ఇవన్నీ ఏది మేము కూడా ఓకే. స్థానికులు బలంగా చూయండి. మేము మీకేం చెప్తున్నా, సలహా చెప్తున్నాం. ఈరోజు ఇప్పుడు ఆ వెనకాల బైపాస్ రోడ్లోనే 2-3 చికెన్లు కూడా కవతలు పెట్టుకోమని చెప్పండి, లేకపోతే ఈ పక్క 8 కవతలు పెట్టుకోమనండి. అందరిది అదే మాదిరి పాస్ చేయించండి, అప్పుడు అన్ని బాగుంటుంది. అదే మాట్లాడండి, పంచాయతీలో మాట్లాడండి, కలెక్టర్తో మాట్లాడండి. మేము అయితే ఓకే, దానికి ఎంత లోకల్ సపోర్ట్ ఉండాలి. అయ్యా ఇప్పుడు మీరు మంచి చేస్తామంటే మేము ఎవరు చెడ్డ చేయము. షాప్ ఓనర్ నేను, అదే మరి మీరే కదా రండి నేనేగా చెప్తాను. ఎప్పటి నుంచి కాదు, 22 ఉన్నాడు ఆయన. పాత ఎప్పటి నుంచో ఉండాలి, ఎప్పటి నుంచి కాదు. అమ్మవారు శాంతి స్వరూపిణి, అమ్మవారి దగ్గర పనులు జరగకూడదు. చెప్పేది నేను, చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి పోయి ఒకసారి రౌండ్ వేసుకుని రా. ఈ రోజు రేపైతే ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. సో మరొక 3 రోజులు వాళ్ళకి సమయం ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ రేపు ఎల్లుండి కూడా నేను ఓంకర్ గారు మన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. షాపు షిఫ్టింగ్ స్టేటస్ ఉందా లేదా అనేది కూడా మానిటర్ చేస్తాం మేము. అట్లా జరగట్లేదు అన్న పక్షంలో మళ్ళీ మన కార్యాచరణ యథాతథంగా ఉంటుంది. మన క్షేత్రాన్ని పరిరక్షించుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇప్పుడు ఈ లోకల్గా ఇది ఒకటే మనం చూసాము, ఇలాంటివి ఇంకా 5-6 ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. 5-6 కూడా తక్షణమే టీటీడీ వాళ్ళు అయితే కానీ లేదా పంచాయతీ ఈఓ గారు అంటే పంచాయతీ సెక్రటరీ వాళ్ళు తక్షణమే వాటికి కూడా నోటీసులు ఇచ్చి 3 రోజుల్లో ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోండి. ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ వాళ్ళు కూడా పిలిచారు, వాళ్ళతో పోయి చర్చిస్తున్నాము. రేపు ఈఓ గారితో కూడా చర్చించి ఇక్కడ చుట్టూ ఏవేవైతే ఉన్నాయో మాంసం దుకాణాలు వాటన్నిటిని మూపించే విధంగా నోటీసులు తక్షణమే జారీ చేయాలని కూడా వాళ్ళని కోరుతున్నాము. లేని పక్షంలో యావత్తు హిందూ సమాజం కూడా ఖచ్చితంగా దిశాలో చేతుల్లో వచ్చి కూర్చుంటాము. వాటిని తొలగించేంత వరకు కూడా అని వాళ్ళకి తెలియజేస్తున్నాం. గోవిందా గోవిందా.